హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పచ్చమొక్క దాడిని కూడా ఖండిస్తూ ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ కార్యాలయం పైన దాడులు చేస్తే కాకుండా నాయకులు వెళ్ళి పరామర్శిద్దామన్నా కానీ వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు, ఏ విధంగా చూస్తారు? ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అండి. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి జరుగుతుంది. ఈ విషయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా గర్హిస్తుంది, ఇది ఖండిస్తుంది కూడా. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి పాలన ఎప్పుడు కూడా లేవు ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చాకే జరుగుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక ఆఫీసు మీదకి వెళ్ళిపోయి ఆఫీసుని పగలగొట్టి దౌర్జన్యం చేసి అక్కడున్న వాళ్ళని కొట్టి, అరే ఆ పార్టీ వాళ్ళు ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ ఆఫీస్ దగ్గర నిరసన చేయడానికి వెళ్దామంటే హౌస్ అరెస్టులు చేయటం, హౌస్ అరెస్టులు చేసేసి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడున్న నాయకులు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదే. కేవలం ఆ పగలగొట్టినటువంటి దుర్మార్గంగా ఆఫీసునంతా చిందరవందర చేసినటువంటి, అక్కడ కొట్టినటువంటి ఆఫీస్ దగ్గరికి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్దామంటే ఆ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళనివ్వకుండా మరి హౌస్ అరెస్టులు చేయడం ఎంతవరకు ఇది సమంజసం? ఇది అసలు ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది విషయాన్ని ఇవాళ ప్రజలందరూ గ్రహించాలి. అంటే మా ఆఫీస్ దగ్గరికి వచ్చి, మా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి దుర్మార్గంగా దౌర్జన్యం చేసి ఆఫీసును పగలగొడితే మా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూసుకుని మా ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేయడానికి మా నాయకులు వెళ్తుంటే కూడా అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయటం అనేది ఇది ఎంతవరకు న్యాయం? ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం కాదా? ఇది దుర్మార్గమైన చర్య. అందుకనే ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసేటువంటి అరాచక పాలనను ఖండిస్తున్నాను. చెప్పండి, ఏ విధంగా చూస్తారు? గతంలో చూస్తుంటారు, ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులు చూసారా? పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయడమే కాకుండా నాయకులు వెళ్తుంటే పోలీసులు పెట్టి అడ్డుకునే ప్రయత్నాలు ఏం చూస్తారు? ఈ కూటమి ప్రభుత్వం పరాకాష్ఠకి చేరిపోయింది. వారు చేసే అరాచకాలు పరాకాష్ఠకి చేరుకున్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి పార్టీ గూండాలు వచ్చి ధ్వంసం చేస్తే దాన్ని పరామర్శించడానికి పార్టీ నాయకులు వెళ్తుంటే హౌస్ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన విధానంగా చేయటం ఎక్కడా దేశ చరిత్రలో ఎక్కడా లేదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మున్ముందు జరగకోకుండా కేంద్ర ప్రభుత్వం దీనిపై తగు చర్యలు తీసుకుని ఈ గవర్నమెంట్పై చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు ఏ విధంగా చూస్తారు? చాలా దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకుల్ని దౌర్జన్యంగా అరెస్ట్ చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయించడం కాకుండా భారతదేశ చరిత్రలో మాజీ ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని అరెస్ట్ చేసిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడుది. మరి డీజీపీ స్థాయి సీతారామాంజనేయుల మీద ఒక చిన్న వ్యక్తి, బొంబాయి నటి కేసు పెడితే ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఒక డీజీ అధికారిని. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. పార్టీ గొప్ప లీడరు మిథున్ రెడ్డి గారు, ఆయన్ని అరెస్ట్ చేశారు. జోగి రమేష్ గారిని మాట్లాడితే అరెస్ట్. అంటే ఏదైనా ఒక కామెంట్ చేసి ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఉంది అంటే అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేయటమే, ఇంకా ఏ విధమైన సాక్ష్యాధారాలు ఇంకోటి లేవు. మాయ చేసి, అరెస్ట్ చేసి, ప్రజా పాలన ధ్వంసం చేసి, పార్టీ ఆఫీసులను విధ్వంసం చేసి ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుంది తెలుగుదేశం ప్రభుత్వం. దీనికి కూటమి ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించాల్సిన అవసరం వస్తుంది. తప్పకుండా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాం. చూడొచ్చు, పూర్తిగా ప్రజాస్వామ్యంలో పార్టీకి సంబంధించిన కార్యాలయాలపై దాడిని కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో కూడా జరుగుతున్నటువంటి దమనకాండ కూడా తాము వ్యతిరేకిస్తున్నామని వారు కూడా స్పష్టం చేస్తూ కూడా కనబడుతుంది.